హాయ్ అండి. ఇప్పుడైతే మేము బెంగుళూరు నుంచి నెల్లూరుకైతే బయలుదేరుతున్నామండి. ట్రావెలింగ్ అంటేనే ముందర రోజే లగేజ్‌లంతా సర్దుకొని అన్నీ నీట్‌గా పెట్టుకోవాలండి. పిల్లలకి ఏమేం కావాలో అన్నీ రెడీగా పెట్టుకొనైతే బయలుదేరాలండి. మేమైతే నీట్‌గా ఆయిల్ పెట్టేసామండి. బెంగుళూరు క్లైమేట్‌కి ఆయిల్ పెట్టామంటేనండి 1 డే, 2 డేస్‌లో అండి కోల్డ్ వచ్చేస్తుందండి. ఎక్కువసేపు తలలో కానీ, నూనె కానీ నానిందంటేను. అందుకని మేము జర్నీలో అప్పుడు పెట్టేస్తామండి. ఆంధ్ర సైడ్ వెళ్తే ఎండలు కదండీ! సో, జర్నీ కదండీ! జర్నీలో హెడేక్ లేకుండా బావుంటుందని పెట్టేస్తామండి ఆయిలు. నెల్లూరుకెళ్ళేటప్పుడే పెడతామండి ఆంధ్ర సైడు. ఇప్పుడైతే పెట్రోల్ బంక్ కాడ ఆగామండి. పెట్రోల్ పట్టించుకుంటా ఉన్నాము. ఇంక దారిలో మా పిల్లలు స్నాక్స్ అని అవి ఇవి ఆపుతానే ఉంటారండి. ఇప్పుడైతే మేము లంచ్‌కైతే వచ్చేసామండి. ఇక్కడ హైవేలో దారి పొడుగుతున ఉంటాయండి హోటల్స్. మనకి ఎక్కడ కావాలంటే అక్కడ ఆపుకుంటా మనకి లంచ్ టైమ్‌లో ఎక్కడ కన్వీనియంట్‌గా ఉంటే అక్కడ ఆపుకొని తినేసి అయితే వెళ్ళొచ్చండి. ఇక్కడ నంది ఫుడ్ ప్లాజా అండి. ఇక్కడ ఫుడ్ అయితే యావరేజ్ అండి. సూపర్ అని నేను చెప్పను గానీ, కానీ బావుందండి. చాలా బావుందండి. మేమైతే ఎప్పుడు తిన్నా కూడానండి ఆంధ్ర మీల్స్ అండి. సౌత్ ఇండియా వెజ్ మీల్సే తీసుకుంటామండి. నాకు, పాపకైతే కర్డ్ తీసుకున్నామండి. జర్నీ కదండీ! వేడి చేయకుండా ఉంటదని కర్డ్ రైస్ తీసుకున్నాము. దాంట్లోకి నంచుకొనొచ్చి మష్రూమ్ మంచూరియా తీసుకున్నామండి. చాలా బావుందండి మష్రూమ్ మంచూరియా. నేను, పాప అయితే అది తినేసాము. మా హస్బెండు, మా బాబయితే సౌత్ ఇండియా థాలీ అయితే తీసుకున్నారండి. ఇప్పుడైతే తినేసేసైతే బయలుదేరుతున్నాము. ఇక్కడ చూడండి నీకు ఆ హోటల్‌లో నేను ఇక్కడ పోచంపల్లి శారీస్ కూడా ఉన్నాయండి. ఇక్కడేను ఈ హోటల్ దగ్గరేను. లోపలే అన్నీ అమ్ముతున్నారండి వాళ్ళిక్కడ శారీస్ కూడాను. ఇప్పుడైతే పాన్ వేసుకున్నామండి. మీలో ఎంతమందికి భోజనం అయిన తర్వాత పాన్ తినడం అంటే ఇష్టమండి? బయట ఫుడ్ కదండీ! డైజెస్ట్ అవ్వదు. అందుకనైతే మేము ఇక్కడైతే స్వీట్ పాన్ అయితే తీసుకున్నామండి. చాలా బావుందండి. ఇంకా తినేసేసైతే కార్ ఎక్కేసైతే బయలుదేరేస్తున్నామండి. ఇప్పుడు ఈవినింగ్ అయిందండి. ఈవినింగ్ తిరుపతికైతే వచ్చేసామండి. ఆ కొండలు చూసినప్పుడల్లా మాకు వెంకటేశ్వర స్వామి గుర్తొస్తా ఉంటాడండి. తిరుపతికొచ్చిన తర్వాత మేము కంపల్సరీగా వెంకటేశ్వర స్వామి కొండలండి అవి 7 కొండలు దండం పెట్టుకొని అయితే బయలుదేరతాము. ఇప్పుడైతే మేము నాయుడుపేటకి వచ్చామండి. నాయుడుపేటలో అయితే టీ తాగుతున్నాము. ఈవినింగ్ 5, 10 అలా అయిపోయిందండి. ఇప్పుడు టీ తాగుతున్నామండి ఇక్కడ. అల్లం టీ అండి. హెడేక్‌గా ఉంటుంది ఈవినింగ్ టైంలో జర్నీ చేసినప్పుడు టీ తాగైతే బయలుదేరామంటే కొంచెం రిఫ్రెష్ అయిపోతుంది మనకు మైండు. పిల్లలతో జర్నీ చేయడం చాలా కష్టమండి. వాళ్ళ ఏం కావాలంటే వాళ్ళు అవి కావాలి, ఇవి కావాలి అని అడుగుతూనే ఉంటారు. అది సరిపోదన్నట్టు ఇంక కార్‌లో కూడా గొడవేసుకుంటానే ఉంటారండి మా పిల్లలు. అందుకని ఒకరిని ముందర, ఒకరిని వెనకాల నేను కూర్చొని పెట్టుకుంటామండి. ముందర మా బాబు కూర్చుంటాడండి. వెనకాల నేను పాపను పెట్టుకొనైతే కూర్చుంటానండి. మా మొహాలు చూసారు కదండీ! జిడ్డు కొట్టుకొని ఎలా ఉన్నాయో ఆయిల్ పెట్టుకోవడం వల్లను. కానీ హెడేక్ మటుకు ఉండదండి ఆయిల్ పెట్టుకోవడం వల్ల. ఎండాకాలంలో అయితే నీకు ఆయిల్ పెట్టుకొని జర్నీ చేస్తే హెడేక్ లేకుండా ఉంటుంది. బట్ చెమటలకు మటుకు కొంచెం బాగా ఇరిటేట్‌గా ఉంటాదండి. ఇప్పుడు ఆల్మోస్ట్ అయితే మేము నెల్లూరుకైతే రీచ్ అయిపోతూ ఉన్నామండి. వచ్చేసామండి నెల్లూరుకైతే. మేముండే హోటల్ అండి ఇది. రాయల్ పార్క్ అండి. మెడ్రాస్ బస్ స్టాండ్ కాడ ఉంటుందండి. హోటల్ అయితే చాలా బావుంటుందండి. లోపల రూమ్స్ కానీ అన్నీ చాలా కన్వీనియంట్‌గా ఉంటాయండి. ఫ్యామిలీస్ అందరూ రావచ్చండి ఇక్కడ హోటల్‌కి. చాలా బావుంటుందండి. మేమెప్పుడు నెల్లూరుకొచ్చినా ఇక్కడే స్టే చేస్తామండి. లోపల ఎలా ఉంటుందో చూడండి. ఒకసారి నేను చూపిస్తున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందని నాకు ఒక కామెంట్ పెట్టండి. ఇక్కడైతే అన్ని వసతులు ఉంటాయండి. మనకిక్కడ మురళీకృష్ణ హోటల్ కూడా పక్కనే ఉంటుందండి. థాంక్స్ ఫర్ వాచింగ్.